అమ్మ నన్ను ఎందుకు కొడతలేవే ఇట్లెందుకు కొడతానవే పొట్టు పొట్టు బాలకావు ముడ్డి కింద 30 ఏళ్ళున్నాయి నీకు తమ్ముడు ఉన్నాడు మీ అయ్య లేకున్నా నేను కట్టపడతాన్నా ఇక నువ్వు ఎప్పుడు కట్ట చేస్తావురా మొన్నేనే కాదే పని చేసి 500 పట్టుకొని నీకు ఇచ్చినా అబ్బో నువ్వు ఓడగొట్టుడు ఎక్కువ ఇచ్చుడు తక్కువ 500 ఇచ్చినా అంటాడు అంటే 500 అవి పైసలు కాదానే ఎందుకమ్మా అట్లా మాట్లాడతావు అమ్మా ఈ సంగతి అంతా నాకు తెలిసి నీకు చెప్పన్నాయే అరే బుచ్చిగా నా కొంప ముస్తారా అద్దు చెప్పకురా అరే బుచ్చు చెప్తా ఇప్పుడు నీ సంగతి చెప్తా నాకు తెలియని వాడి సంగతి ఏంటిదిరా అమ్మా ఇంక ఈ ఊర్లో లవర్ ఉందే ఏంది లవరా నేను 2 సార్లు చూసినానే ఏదో పాపం పోనని చెప్పలే రూపాయి పని చేస్తే శాత కాదు గాని ఇంకా లవర్ ఉన్నాదిరా నీకు ఒక లవర్ ఉండే కాదే మన పొలం కాడ గడ్డి చుట్టూ గుడిసె చుట్టూ ఇద్దరు కలిసి తిరుగుతారు తెలుసా ఎవతి రాది వీడిని మెచ్చింది అమ్మా నేను ఉట్టింది నీ కడుపులే గానే గట్ల మాట్లాడుతావు అమ్మ అనేది నువ్వు తిరిగిపోతావు కదా ఆమె నేనెట్లా మెచ్చింది అరే బుచ్చిగా నా కొంప ముంచకురా వాడుకోవు అబ్బా అబ్బా అదేమన్నారా వాడు కరెక్ట్ చెప్పిండు వాడు చెప్పేది అన్ని అబద్ధాలమ్మా ఎందుకే వారి మాటలు పట్టుకుంటావు అరే బట్ట బాధ నువ్వు చెప్తే నమ్మరా ఆ చిన్న కొడుకు చెప్తే నమ్ముతారా వీడు నా పానవురా నువ్వు సూపర్ అమ్మా అబ్బా నాకు తెలుసా అమ్మా చిన్న కొడుకు అంటే బాగా ఇష్టం పెద్ద కొడుకు అంటే బాగా నష్టం ఎందుకంటే చిన్న కొడుకు చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకుంటాను పెద్ద కొడుకు కదా పెరిగిన కొద్దీ దాన్ని తలుచుకుంటూనే ఉంటాను ఈ కంటే బాధ్యతలు తెలుసు వానికి ఏం తెలుసురా చిన్న మూతి నాకు బాధ్యతలు తెలుసా అని ఒక అమ్మాయిని లవ్ చేస్తానే అంటే వీడు చెప్పింది కరెక్టే ఇప్పుడు దారికి వచ్చినవరా నా కొడుక ఇక్కడ ఉంటే నా ఈ పువ్వు వలుగుతాయి చెప్పుగా ఏమంది ఇలావా మీ పెద్ద కొడుకులు గతానం కొడతాను వచ్చిండ్రా ఊరు పెద్ద వరుసలు తిరుగుడు తినుడు తాగుడు ఇంకేమో పని చేసినట్టు లుంగి బనీను తువారా ఇంకా ఇల్లే చెప్తారు సిపాయి మొగోళ్ళు నాకు నీలవ్వా కొడుకుని ఎందుకు కొడుతున్నావు అని ఒక్క నిమిషం నా ముంగట ఉన్నారు అనుకో అరే బుచ్చు చీపిరీరా ఇదో అమ్మా అరే ఆగురా నా ముఖాన్ని తగులుతుంది ఇదే చీపిరితోటి మీ బొక్కలా నీరుగా పెడతా అన్నా నీకు అంత తెలివిందా పొద్దుగాల నీళ్ళ వాడు నోట్లో నోటు పెట్టి గెలుకున్నావు పుట్టిగా అగో నాకేం తెలుసు గీతగా ఉంటుందని ఇంకా బాగున్నది మా ఇంట్లోకి స్వయంగా చెప్పు అబ్బా అన్న ఇది ఎటు దారి తీసేటట్టుంది మన ఇది ఉండేందుకు పరిగెత్తాంపా అబ్బా కరెక్ట్ పోపరా అమ్మా వీళ్ళు అనుకుందాం పాయే చలో పారా ఊరిని అక్క మనపడుకు ఎక్కడ ఉన్నాడు కాదే మళ్ళా దొరికిందా దేవుడా అన్న ఇంక ఇక్కడ ఏం చెప్తున్నావా నీళ్ళు ఎవరికి వచ్చని చెప్తున్నావా ఎందుకురా పుచ్చిగా అన్నిట్లా నన్ను ఇరగబెట్టి ఇట్లా ఆగమని చెప్తాను ఆడు బరాబరే నువ్వే చక్కగా లేవు నీతోటి ఏం మాట్లాడినా నాకు గండే ఉన్నదే ఇక నేనేం చేయాలి చెప్పు అమ్మ చెప్పింది ఏంటి చేయాలరా బడిమే మీరు నాకు మెండడై పుట్టిరు నాకు గోసపాడుగాను వాడు కాదు మిండాడు నేను నువ్వు ఇంటికి వా నీళ్లు తేవాలి నేను నీళ్ళు తేవన్నా నేను నీళ్లు తేను ఏం తేను పో నేను పని చెప్పాలంటే బుదరకించి చెప్పుకోవాలి ఇట్లా పొట్టు పొట్టు కొడతారా అని నేను నీళ్ళు తేను ఏం తేను నేను పని చేయపో ఏం చేసుకుంటూ వేసుకొని నువ్వైతే ఇంటికి రా నీ సంగతి చెప్తా నీళ్ళు తేవన్నాట నీళ్ళు అన్న మళ్ళీకి వదిన దగ్గరకు పోతున్నావా బాడక నువ్వు ఒక్క నీళ్ళు ఆడరా నాకు కొంప ముంచడానికి. 「
తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా ఏమైంది గంతగానే సిగ్గుపడతావు? సిగ్గాపు, నాకు గిడబుద్ధి అయితే లేదు. అబ్బో నువ్వు కూడా నన్ను చూసి సిగ్గుపట్టావు కదా. ఏం చేయమంటావు? నాకు దరిద్రం. నేను లవ్ చేసిన కంచెల్లి నా పరిస్థితులు వచ్చింది. ఇక సిగ్గుపడక తప్పుతానా? అంటే నన్ను లవ్ చేసుడు దరిద్రం ఆనే? అవ్వ ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నీ మీద. నీకోసం ఎన్ని తన్నులు తింటానా, ఎన్ని గోసలు పడతానా, ఎన్ని తంటాలు పడతానా. ఇక నా వెనక పుట్టినోడైతే నా వెనకకే లేదంటాను. లవ్ చేయకంటే సిగ్గు మన లేక నా ఎంబడి పడ్డావు. గివని తెలియదా నీకు లవ్ చేయంగా? నీ అవ్వ నా కళ్ళకు నీ అందం, నా మనసులో ఉన్న నా ప్రేమ గివ్వే కనబడ్డాయే. నువ్వు గట్లంటానేందే జాను జాను జానని నా కొంప ముంచినావు. ఇక తప్పుతుందా? అబ్బా అట్లా అన్నకే జాను. సరే కానీ నువ్వు ఎటు పోతాను? కనబడతలే డబ్బా నీళ్ళ కోతన్నా. ఏంది నేనున్నగా నువ్వు నీళ్ళ పోతావా? అబ్బా అద్దు. ఇదే నేను తెత్తతి నీళ్ళు అన్నాడు. కథం నీ పని కథం. మీ అమ్మ చేతులు నీకున్నది పో. అబ్బా నువ్వు అట్లా అనకే జాను. మీద ఖాళీ డబ్బు ఉన్నా కింద తడిసిపోయేటట్టే ఉన్నదే. అమ్మ కడుపు కాడ నేను అద్దం తిన్నావా? ఏ ఆగే ఊరే బుచ్చిగా. అరే అన్నగా మా నాన్న ఇంట్లో పని చేసి చేస్తే కదా కానీ మన ఇంట్లో పని చేస్తావారా? ఆరా నీ సంగతి చెప్తా. అమ్మకి చెప్పి నీ పుట్టు పుట్టు కట్పిస్తా. అరే బుచ్చిగా ఇది పట్టుకోయే. అరే బుచ్చిగా నీ కాలు మొక్కుతారా, నీకు దండం పెడతారా, దుకాణంలో నీకు ఏం కావాలంటే అది కొనిస్తారా. ఈ విషయం మాత్రం అమ్మకు చెప్పకురా బుచ్చిగా ప్లీజ్ రా. దుకాణమే మనకుండేది, నువ్వే కొనిస్తావు తోకమట్ట. ఓ పొట్టిలింగం, మీ తమ్ముడు చెప్పింది కరెక్టే కదా. అరే బుచ్చిగా అట్లా కాదురా. నువ్వు ఎప్పటి నుంచో అమ్మను బ్యాటును బాల్ కావాలన్నావు కదా, అది నేను కొనిస్తారా. ప్లీజ్ రా ఈ విషయం అమ్మకు చెప్పకరా బుచ్చి. గీసుంటే మళ్ళీ ఎన్నో చెప్పినావు. నువ్వు నా గురించి నమ్మకి చెప్తా. ఇట్లా చెప్తున్నాడే. అరే బుచ్చిగా చెప్పుకుంటే చెప్పుకోపోరు అమ్మకు. దాని డబ్బియే. అమ్మా ఇంట్లో పని చేయ శాతం అయితే లేదు కానీ మందికి చేస్తున్నావురా. ఇదే నారా నీళ్ళెవరు ఎండిపోయినట్టే ఉన్నది కదరా. అబ్బా అమ్మ నేను చూస్తే నాకు భయం అవుతుంది. రోకలు పండ్లు తెచ్చినావు. నీళ్ళెవరేమన్నావర్రా? నీ అత్తడితోటే ఉరకదలిగింది. అది ఇప్పుడే నన్ను చూసి దడ్డడు పోసుకొని ఉరికింది. అది పెళ్ళి అయినాక ఉంటుందని నమ్మకమే ఉన్నదిరా. ఇప్పుడు లవ్ చేసుకుంటాం కాబట్టి అది భయపడి ఉరికింది. పెళ్ళైనాక మా ఉంటుంది మంచిగానే. ఏమో నాకైతే నమ్మ బిడ్డ అయితే లేదు. నా చిన్న కొడుకు సూపర్ రా. ఆయనకి ఆలోచనలు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయేమో. ఇక నేను కూడా నమ్మరా. నమ్మకపోతే వాడు నువ్వు కాశీకి పోరి. అన్న గుర్తుంచుకో, పెళ్ళైనాక గద కసికి నువ్వు ఓడవుతుంది. గానికున్న తెలివి నీకు లేకపోయా. మన ఇళ్ళల్లా మంచి మంచి కూరగాయలు ఉన్నారు. ఈ బక్కదాని ఎంబడి పడ్డేవురా. నీ అవ్వ అది నీకు గట్ల కనబడుతుంది కానీ నా కళ్ళతో చూడు. ప్రేమ అంటే అది. ఏమో నేను 200 ముంచేటట్టే ఉన్నది. సూర్యుడు ప్రతి ఉరికిందో. అరే అది నా బంగారం రా. అమ్మకు భయపడి ఉరికింది. నీ అవ్వ బుచ్చిగా నువ్వు మళ్ళీ మొదలు పెట్టినవారా? ఆడేం మొదలు పెట్టడే, నువ్వే మొదలు పెట్టినావు. నేనే మొదలు పెట్టినే. ప్రేమించడం తప్ప, ప్రేమించడం మానవ హక్కు. ప్రేమించు, ప్రేమించడం వద్దంటలేను. రేపు దాన్ని ఏం పెట్టి సాత్తావురా? గిన్నేంలా ఇంటి మీద కూర్చుండి తినబట్టి మళ్ళీ పెళ్ళాన్ని చేసుకున్నాక ముగ్గురు నేనే సాదన్నారా? అంటే మన ఇళ్ళల్లో పోరగాళ్ళు ఉన్నారన్నావు. వాళ్ళలో ఒకరు చేసుకుంటే సాగవానే. దీని కూడా అంతే. వాళ్ళు కష్టం చేస్తారా బాడుకావు. ఇది ఎట్లా వస్తుంది అట్లా ఊపుకుంటూ వస్తుంది. అబ్బా బరాబర్ చెప్పినవే అమ్మ. ఈడోడు సందులో చూస్తాడు, సర్కలో చూస్తాడు. ఇగో అమ్మ ఎంతో కొత్తది ఏమంటుంది. ఊరికే ఉర్రేకే నాతో. ఏమో బిడ్డ నీ మంచి కొరకు చెప్తున్నా.
ఈయన పోతే నువ్వే మునుగుతావు. నీ నోట్లకి వెళ్ళి ఒక్క మంచి మాట రాదా అమ్మ? ఎందుకే అట్లా మాట్లాడతావు? అమ్మ బరాబర్ చెప్తుంది, నువ్వే కరెక్ట్ లేవు. దాని ముఖం చూస్తే ఏం పని చేయనట్టున్నది ఎవరా. అబ్బా అమ్మ పాయ సపడకి ఇంటికి పోదాం పా రాగా పుచ్చుగా ఊరికే వృత్తావు ఎందుకే నడు. అన్న కొంచెం అయితే నీలావతోటి మన దెబ్బలు తింటుంది కదా. ఊళ్ళో మనకు అత్తేంది, మనకు ఆడకానింది, మన విలువలేంది. నీలావతో తన్నులు తింటే మన ఇజ్జత్ ఓకపో ఊళ్ళే. అరే నువ్వు చెప్పింది కరెక్టేరా. మనం ఏదో ఒకటి చేయాలరా. ఆ నీలవను ఖచ్చితంగా దెబ్బ కొట్టాలి. అన్న నువ్వు చెప్పే ఇప్పుడు ఎట్లయితే అట్లే బాంచచ్చు చేసేద్దాం. అరే సొంత కొడుకు అంటే ఎక్కువ చూసుకున్న నీలవ దగ్గర గుడ్లకు వచ్చిన కొడున్నదిరా. దాన్ని తీసుకొచ్చి పర్ర పర్ర కోసి ఉప్పు మసాలా కారం దట్టించి 2 బాటిల్ పెట్టుకొని ఎట్టద కట్ట. అబ్బా అన్న ఈ ఆలోచన మస్తుందే. ఇప్పుడే వెళ్దాం బా. ఇంకేంది మరి పోదాంపా. అవునే జాను, మొన్న పిడాత మా అమ్మని చూసి గట్టి ఉరికినవేందే? లేకుంటే ఆన్నే ఉండి తిట్లువాడన్నా. ఇంకా నయ్యం ఆన్నే ఉంటే నిన్ను దంచంటే నన్ను కూడా దంచేది. ఓ పిచ్చిదానా, నువ్వు అనుకున్నట్టు మా అమ్మ చెడ్డది కాదే, మంచిదే. మా తమ్ముడు ఉన్నాడు చూడు, ఆ పుచ్చిగాడు, వాడే మా అమ్మకంతా నూరిపోతాడే. అబ్బో నిజమే. అటు ఇటు చూడు మరి ఏటన్నా అత్తడు. మళ్ళా మీ అమ్మకి చెప్పిననుకో మళ్ళీ నేను పొరక ఎత్తది. ఇక ఏమంట వానికి తెలియకుండానే నచ్చిన వీడికి. ఏమోనన్నా. జాను జాను ఏంటి చెప్పు. ఇట్లా ఎన్ని రోజులే మనం లవ్ చేసుకున్నాడు, కలుసుకున్నాడు, పెళ్లి చేసుకుందాం పట్టు రాదే. మా అయ్య దుబాయ్ వేయిండు, మా అయ్య వచ్చినాకనే పెళ్ళి. ఏంది మీ అయ్య దుబాయ్ నుంచి రావన్నా? మీ అయ్య దుబాయ్ నుంచి వచ్చే వరకు మా అమ్మ నాకు ఎవరినొకరి నుంచి పెళ్లి చేస్తుంది. ఇక నువ్వు అటు నేను ఇటు. అవునా, అట్లుంటుందా? అట్లే ఉంటుంది. మా అమ్మ అన్నంత పని చేస్తుంది. సరే కానీ ఏదోటి చేసి పెళ్లి చేసుకున్నాం కానీ అప్పట్లో నేను కొన్ని పైసలు అడిగినా రెడీ చేసినావా? నువ్వే చూస్తాను ఆయన. ఎప్పుడు పైసలు తీద్దామన్నా మా పక్కబాడు ఒక బుచ్చిగాడు, వాడు ఎప్పుడు తోకెంబడే ఉంటాడు. నాకు ఇలా కావాలి. ఇవాళ కావాలంటే ఎట్టనే ఎట్టన్నా పెళ్లి చేసుకుందాం. అది నాకు పైసలు ఎత్తనే పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు అంటే పైసలు ఏడ తేవాలి చెప్పు. నేను ఎన్ని రోజులు అయితే అడగబట్టి నేను ఏం చేయాలి? ఇంతకెళ్ళి తెద్దామంటే మా పక్క బాడుగా బుచ్చిగాడు ఉండబట్టే వాతో నాకు వసవైతే లేదు. వాడు చేయబట్టి ఉంటాడో పీకుతాను. నిజంగా చెప్పాలంటే మీ తమ్మునికున్నంత తెలివి కూడా లేదు నీకు. ఏందే పీడాతకు అంత మాట అను? నీ అవ్వ 2 సంవత్సరాల నుంచి నేను లవ్ చేసింది ఉత్తదే నానే. మరి లేకుంటే నా దగ్గర ఉన్న పైసలు అన్నీ ఊడిచినావు. నేను పైసలు అడగానే లేవంటాను. మరి ఎట్లా నీతోని? అబ్బ తాను అంత మాట నాకే ఇలా ఎట్లా చేసి పట్టుకత్తి. సరే కానీ నీకెంత కావాలి లెక్క చెప్పు. 5,000. 5,000. సరేనే తప్పుతుందా? ఎత్తది నమ్మచ్చా? ఎత్తది. నేను లవ్ చేసిన తప్పుతుందా? సరే బాయ్. 5,000 ఎట్లా ఎవరు? అమ్మ నాకు తెలియక అడుగుతా, ఈ కోడిని సంత బిడ్డలకి ఎందుకు తీసుకుంటేవి? అబ్బో చెప్పాలంటే దీని పెద్ద చరిత్ర ఉందిరా. అబ్బా అమ్మ చెప్పరా అదేందో. అరే ఈ కోడి మీ బాబు ఉన్నప్పటి సంది ఉంటాడురా. మీ బాబు పోయిండు కానీ కోడి పోలే. ఈ కోడి హైలైట్ కోడి. 30 రోజులు 30 గుడ్లు పెడుతుంది. పిల్లలు కంపడి ఎత్తది. అందుకేనా దీనికి రోజు తానం చేసి ఇంట్లో దాచి పెడతాను. అవునే అమ్మా, ఏం చేస్తారా బాయ్ కాడ? తను కనబడతలేదా?
రోజు తాను చెప్పించినాడు ఎలుగుతో చేపిస్తున్నా. అబ్బా ఏం చేసనే, కొడుకున్నంత విలువ పెద్ద కొడుకు లేదు ఈ ఇంట్లో. నా బతుకు. నువ్వేం పని చెప్తున్నావా? నీకు విలువిచ్చుడు. నువ్వు కరెక్ట్ చెప్తారా నా చిన్న కొడుక? అబ్బో చిన్న కొడుకు చిన్న కొడుకు చిన్న కొడుకు, నేను ఉన్నా లేనట్టే. ఆడంటే చిన్నోడు, ఆడికి తెలివి ఉన్నది, నీకు సెంటం తెలివి లేదురా. నీకు ఎన్ని చెప్పినా వేస్ట్. సరేనే, నాకు తెలివి లేదు కావచ్చు కానీ కోడికి తానం చేపిస్తారు కదా, ఆ సబ్బు సాంప పెట్టి చేపేరు కోడికి. ఇంకా అడగ రాలే, ఇప్పుడే తాను చేపిస్తాను. అంటే ఇప్పుడు దానికి సబ్బు పెట్టి షాంపు పెట్టి తానం చేపిస్తారు అన్నట్టు. నా బతుకు పాడుగాను. ఆడు పోతే ఓని తీరా సబ్బుదే తానం చేపిస్తాను. అవునే సాయన్న, నువ్వు చెప్పింది నిజమే కదా. కోడిని ఎంత ప్రేమగా పెంచుతాంది, దానికి షాంపూ సబ్బు పెట్టి తానం చేసుకుంటా ఇద్దరు తల్లి కొడుకులు అంత గారాభంగా పెంచబట్టేందే. అరే కరెక్టేరా, ఆ కోడిని జీడిపప్పు బాదం పిస్తా పెట్టి బాగా పెంచుతుంది. అన్న నువ్వు చెప్తే నేను నమ్మలేదే, కానీ దాన్ని కోసుకొని కూర వండుకొని తింటే ఈ జన్మకు సాలే. అందుకేరా నీలవ కోడి నాకు కనబట్టది, దాన్ని గొయ్యాలే తినాలే. అన్న వాళ్ళు ఎప్పుడు ఇంట్లో గంప కిందనే దాయబట్టే దాన్ని ఎట్లా లేపేసిరే మనం? నీకెందుకురా బారా, అలా పెద్ద కొడుకు రమేష్ గారు లేడు, వాంతను తెప్పితా చూడు. వాటితో ఎట్లా తెప్పిస్తావా అన్న? ఏంది బిడ్డ ఇవన్నీ పైసలు ఎక్కడి? ఏమోనే కరెక్ట్ చేసినట్టు ఉన్నాడు. అంటే అమ్మ అది నిజం చెప్తావా? లోపల దంచన్నా. నేను చెప్పానా అన్న? అరే నువ్వు మళ్ళీ మొదలు పెట్టకురా బుచ్చుగా. చెప్పు, గిన్నిగానే పైసలు ఎక్కడి? కట్ట కట్ట. అమ్మ నేను చెప్పానా, నువ్వు అన్నాక నేను ఆడుకుని పోయినాక మంచి టైం తీసుకున్నాడు. ఇక నీ సందరికి వెళ్ళి పైసలు తీసిండు, మెల్లగా ఇవ్వలేరని తెచ్చి లెక్క పెట్టుకుంటాడు. గిరిజమ్మ జరిగింది. వాడుకోవు పైసలు కూడా దొంగతనం చెప్తాను. నా బాగా ఎంత నువ్వు చేయబట్టే. రమేష్ ఏమోరా, నేను ఎటు పోతానో ఏం చేస్తానో నాకు అస్సలు అర్థమైతే లేదురా. రెండు చేతులు జేబులో పెట్టుకుని అయితే పోతానా, ఎటు పోయేది తెలియదు. అరే నీ బాధ నాకు మొత్తం తెలుసురా. ఏంది నా బాధ మీకు తెలుసా? ఉండు ఒక నిమిషం వస్తున్నా. సరే రమేష్, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించినావు, ఆ అమ్మాయి అంటే నీకు ప్రాణం.
మీ అమ్మ అంటేనేమో నీకు కట్టం. రే ఇవి నీకు తమ్మున్నాడు, వాడు డేంజర్ కదా రే. కానీ నీ లవ్ సక్సెస్ కావాలంటే మా దగ్గర ఒక ప్లాన్ ఉన్నదిరా. అబ్బా ఇవన్నీ నీకెట్టు తెలుసు? ఈ ఊళ్ళో మేము ఏ కాకి వెళ్ళాం, మాకు తెలియకుండా ఈ ఊళ్ళో ఏ పని జరిగేది. కానీ సాయన్న చెప్పినట్టు నేను నీ పెళ్లి చేసే బాధ్యత మాది. అయితే సరే, మీరు ఇక్కడనే ఉండురి, నా లవర్ను ఆ కోడిని పట్టుకుని వస్తా. సరే పో. జాను, ఓ జాను, జాను, సారీ ఇట్రా, ఇంకో విషయం చెప్పాలి ఇట్రా. ఏం వెంతకపోయిందని అంతగానే కొడతాను, ఏందా విషయం? ఇప్పుడే, ఈ రోజే, ఈ క్షణమే, ఈ గడియలోనే మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. పా తలకాయ గిట్లా తిరుగుతుంది ఆ పొట్టి పాడుకావు, ఇల్లు వినెత్తా ఇట్లా సడన్ గా పెళ్లి చేసుకున్నావంటున్నావు. నా బాధ అర్థం కాదే, అంత పెంట పెంట చేసేటట్టున్నావు. కథ క్లైమాక్స్ వచ్చింది, పాయే పెళ్లి చేసుకుందాం. అవునా, మరి ఎట్లా? మా బాబు వచ్చినాక పెళ్లి చేసుకున్నామన్నా కదా, ఇంకా దుబాయ్ నుంచి రాలేదు కదా. దుబాయ్ నుంచి మీ బాపు రాడు, మన పెళ్లి కాదు. పాయే పెళ్లి చేసుకుందాం. బాపు వచ్చినాక చెప్పచ్చు కానీ. సరే ఆడాగు, నేను పోయి బ్యాగ్ తెచ్చుకుంటా. సరే జాను, ఏమన్నా పైసలు ఎక్కువ తక్కువ ఉంటే పట్టుకురాయే. తెత్త తియ్యి. ఇగో సాయన్న, నువ్వు అన్న కోడి నా లవర్. సాయన్న అట్లా బీపై చూస్తున్నావేందే, నువ్వు అన్న కూడా వచ్చింది కదా, పా వీళ్ళిద్దరు పెళ్లి చేద్దాం పా. అబ్బా జాను, మొత్తానికి అయితే మనం పెళ్ళి అయిందే. మనం ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ఊళ్ళో బతకాలనే. సరే ఇన్ని చేతవా, మళ్ళీ మీ అమ్మ నాన్న తమ్ముడు అన్న నడువు. అబ్బో కరెక్ట్. అన్నగా పెళ్ళి వేసుకొని లేచిపోతున్నావారా? నీ అమ్మకి చెప్తుండు. మా నాన్నగాడు పెళ్ళి వేసుకొని లేచిపోతాండి. అయ్యో అవునారా? నువ్వు మీ అమ్మ తమ్ముడు చూసి అంటే అంతే. ఇంకా వాయే మన విడగొడతాడు. ఈ అమ్మ నిడిచిపెట్టి లేచిపోతావారా? మరి ఏం చేయమంటావే, నీతో నాకు గోస్ అవుతుంది. అరే నిన్ను కొట్టినా తిట్టినా నీ మీద ప్రేమ బాగుంటుందిరా, అది నీకు అర్థం అయితలేదు. మీ అమ్మ చెప్పింది కూడా ఆలోచించు కదా.
మనం ఎందుకు ఇట్లా లేచిపోడు? పిచ్చిదానా, ఇది ఇప్పుడు గిట్నే అంటది, ఇంటికి వెళ్తుంది మన సంగతి. బిడ్డ చెప్తానకురా, నాకు మీరిద్దరు 2 కండ్ల లాంటి వాళ్ళు. అయ్య లేకున్నా మిమ్మల్ని ప్రేమగా దాదుకున్నా. రారా బిడ్డ ఇంటికి పోదాం. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఏం తిరగాల్సి ఉండదు కదా. చెప్పింది నమ్మో, గంట బాధ కొద్ది చెప్తుంది. ఇంటికి పోదాంపా. బిడ్డ నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, నాకు సంతోషమే. కోడల పిల్ల చెప్తాను కదా, ఇంటికి పోదాంపా. పుచ్చుడు. అగ బాపు, నువ్వెప్పుడు వచ్చినవే? ఏంది ఆయన మీ బాప? అగో మీ బాప ఏందే, వర్షం కూడా తెలిసినాక కప్పలు బయటకు వచ్చినట్టు ఇప్పుడు వచ్చినేందే? ఏమో నాకేం తెలుసు. అయితే కానీ బాపు, నువ్వెందుకు ఇట్లా సడన్ గా వచ్చినావు? నీ గురించి 10 మంది 10 రోజులకే చెప్తారు. అందుకే దుబాయ్ నుంచి చూటా ఉంటున్నూరుకి వచ్చిన. సరే బిడ్డ, రానైతే వచ్చినావు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళను ఆశీర్వదించు. ఏంది వీరిని ఆశీర్వదించన్నా? నాకు అత్త ఏది, నా కార్ అనేది, దాని గురించి నేను దుబాయ్ పోయినా మంచోనికి ఇచ్చి పెళ్లి చేద్దామని. ఏమే నీకు కూడా తెలియలేదా? అడు మామా, మాటలు మంచిగా రాని, నాకేం తక్కువ ఉన్నది, తిన్నంత ఆస్తున్నది, ప్రేమ కలుసుకుని అమ్మున్నది. నీకెంతుంటే నాకేంద్రా ఉల్లిగడ్డ పొట్టోడా? నాకు నా బిడ్డ కావాలి అంతే. ఊళ్ళే మొత్తం ఎంక్వైరీ చేసిన, పచ్చి తిరుగుబోతు నువ్వేనాడు కదా ఊళ్ళే. ఒకసారి నీ ముఖం అద్దం చూసుకోపోరా. మాటలు మంచిగా రాని, నా కొడుకు గురించి నాకు తెలియదా? నీకంటే ఎక్కువ ప్రేమగా నా కొడుకే చూసుకుంటాడు నీ బిడ్డను. ఏమో ఎక్కువ మాట్లాడుతున్నావు. చెప్పాస్ అమ్మ, సూపర్ చెప్పినావు. ఇప్పటికైనా తెలుగు రావాలి. చెప్పయిందా మీ అయ్యకు? ఏం చెప్పాలి? నేను ఎవ్వరు చెప్పిన అయినా నాకు ఒక్కగానొక్క బిడ్డ, దాన్ని ఏం చేయాలన్నా ఎవరికి ఇచ్చి పెళ్ళారు నాకు మాగిరక. అమ్మ, నా జాతకంలో దరిద్రం ఉన్నట్టున్నది. ఇక నాకు పెళ్లి కాదు, ఇక నేను పని చెయ్య. నీకు నేను భారమైననే. మొన్న చెప్పుడు నా తమ్ముడు పుచ్చిగాడు, ఇక నేను కాశీకి పోతానే. నువ్వు ముందు రేపు నువ్వు కాశీకి పోతావని. పోతాయా? బాయ్ బుచ్చిగా, బాయ్ రా.